లో భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్ కు వారు ఇప్పటికే దాఖలు చేశారు. గతంలో భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టబోతోంది. అయితే ఇప్పటికే భుజంగరావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కేసు చాలా పురోగతి సాధించింది అనే వివరాలు ఇప్పటికే పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మరి వీరి పిటిషన్లకు సంబంధించి అధికారులు ఏం చెప్తారు, సమాధానం మరి బెయిల్ వస్తుందా రాదా అనేది కొంత ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కనుక వీరు బెయిల్ మీద బయటకు వచ్చినట్లయితే కేసు మీద ప్రభావం ఎంత అనే అంశం గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వీరికి సంబంధించి విచారణ చేయడం, వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టడం చాలా వరకు పూర్తయినప్పటికీ కూడా బయటకు వస్తే మరి కేసు మీద ప్రభావం ఏమైనా ఉంటుందా అనేదే ఇక్కడ ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. దాని ఆధారంగానే వీరి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.